హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమలా వ్లాగ్స్ 121. ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే చాలా బాగున్నా. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా. నా ఫేస్ అంతా చూసారా ఎలా డ్యామేజ్ అయిపోయిందో? చాలా బాధగా ఉంది. మామిడికాయలు తినొచ్చింది అనుకుంటున్నారా? అస్సలు కాదు. ఏదైనా ఒక చిన్న పింపుల్ వచ్చిందంటే దాన్ని గిల్లి గిల్లి పెద్దది చేస్తాను. ఎంత గిల్లకూడదనుకున్నా నా చెయ్యి వెళ్ళి దాని మీదే కూర్చుంటుంది. ఈరోజు మా ప్రయాణం ఎక్కడికో తెలుసా? మేము ఒంగోలు వెళ్తున్నాము. డైరెక్ట్గా మా ఇంటికి కాదు, ఫస్ట్ టెంపుల్కి వెళ్తాము. టెంపుల్ నుంచి డీమార్ట్కి వెళ్తాము, తర్వాత ఇంటికి వెళ్తాం. యాక్చువల్లీ ఈ ప్రోగ్రామ్ సెకండ్ సాటర్డే అప్పుడు పెట్టుకోవాల్సింది, కానీ ముందు సాటర్డేకి మేము రెడీ అయిపోయాం. ఎందుకో తెలుసా? దీనికి 2 కారణాలు ఉన్నాయి. మా వారికి ఒంగోలులో పనుంది కొంచెం. నాకు మా అమ్మని చూడాలని బాగా కోరికగా ఉంది. ఎందుకు నాకు అలా కోరికగా ఉందో తర్వాత చెప్తాను. మేము ఎక్కడికన్నా బయలుదేరాలంటే ఫస్ట్ మార్నింగే లేచి ఇల్లు క్లీన్ చేసి పూజ చేసేస్తాను. పూజ చేయకుండా అస్సలు బయటికి కదలను నేను అంటే మా ఫ్యామిలీ మొత్తం. నా డ్యూటీ అంతమటికే. లాక్స్ వేసుకోవటం, అన్నీ చెక్ చేసుకోవటం మా వాళ్ళ డ్యూటీ. వాటర్ బాటిల్స్ ఫిల్ చేసుకోవటం. మనం రెడీ అయ్యామంటే ఊరికే ఉంటామా? కొన్ని షార్ట్స్ వీడియోస్ తీసేసుకుంటాం కదా. అలా మా ఫ్యామిలీని కూడా పిలిచాను. వాళ్ళు కొంచెం ఇష్టంగా కష్టంగా వస్తారు. ఈ మధ్య 1-2 రోజుల నుంచి నన్ను బాగా ఎక్కిరిస్తున్నారు. దానికి రీజన్ ఉంది, చెప్తాను. చెప్తే మీరు కూడా నవ్వుతారేమో. నేను బేసిక్గా చాలా ఎమోషనల్ పర్సన్ని. అలాంటిది నా వాళ్ళకి ఏదన్నా ఒక చిన్న ఆపద వచ్చిందంటే ఇంకా నా కళ్ళల్లో నుంచి గంగ పొంగుతూ ఉంటుంది. ఆగమన్నా ఆగదు. ఫస్ట్ ధైర్యంగా ఉన్నట్టుంటాను, కానీ అస్సలు కాదు. చాలా పిరికిదాన్ని అన్నమాట. నేను మొన్న వడగళ్ళ వర్షం వీడియో పెట్టాను కదా, అదే రోజు అనమాట ఈ సిచ్యువేషన్ జరిగింది. కానీ నాకు మా వాళ్ళు 2-3 డేస్ దాకా చెప్పలేదన్నమాట. నా వాళ్ళు అంటే మా అమ్మ వాళ్ళు. మా అమ్మకి ఎప్పటి నుంచో బయట వరండాలో దోంతర వేయించుకొని పనుకోవటం అలవాటు. మా ఇంటి మీద పెద్ద పెద్ద కరెంటు తీగలు ఉంటాయి అన్నమాట. అదే ఈ శ్రీశైలం లైన్వి ఉంటాయి కదా, పెద్ద స్తంభాలవి, అవన్నమాట. ఆ ఇల్లు 2 ఫ్లోర్సే అలౌ అనమాట. ఆ పైన వేసుకోవటానికి లేదు, తీగలు ఉంటాయి ఆ పైన వేసుకోవాలంటే. మేము ఆ ఇల్లు కట్టి 35 సంవత్సరాలు అవుతుంది. ఇంత మటుకి అలాంటి సిచ్యువేషన్ ఒకటి జరగలేదు, మేము చూడలేదు. ఆ తీగల వల్ల ఎంత పెద్ద పెద్ద తుఫాన్లు వచ్చినా, ఎన్ని గాలులు వచ్చినా ఎలాంటి అపాయమూ జరగలేదు. ఆఖరికి ఒకసారి తీగ తెగి కింద పడింది మేము చిన్నపిల్లలప్పుడు. కానీ అది మెయిన్ రోడ్లో పడింది, కానీ మా ఇంటి మీద పడలేదు. ఎన్నో పెద్ద పెద్ద తుఫాన్లు చూసాము, కానీ ఎప్పుడూ ఏం జరగనిది. నిన్న చిన్న గాలి వానకి ఎంత ప్రమాదం జరిగిందో. అసలు విషయం ఏంటంటే, మా ఇంటి పక్కన కన్స్ట్రక్షన్ జరుగుతుందన్నమాట. మా ఇంటి పక్క ఫ్లాట్లోనే 3 స్టేర్స్ 4 స్టేర్స్తో కడుతున్నారు. నేను కూడా కరెక్ట్గా అబ్జర్వ్ చేయలేదు, ఎందుకంటే నేను అక్కడ ఉండను కదా, పెద్దగా అబ్జర్వ్ చేయలేదన్నమాట. వాళ్ళు లెంట్ల కోసమో స్లాబ్ల కోసమో పై స్టేర్లు కర్రలు పోటీ కర్రల్లాగా కట్టిపెట్టున్నారు. గాలికి అది వాళ్ళు సరిగా కట్టలేదో లేకపోతే గాలులకు ఊడిపోయిందో మనకు తెలీదు. ఆ పోటీ కర్ర వెళ్ళి ఆ పెద్ద లైను తీగుంది కదా, దాని మీద అటొకటి ఇటొకటి పడిందనమాట. అంటే ఆ 2 కర్రలు కట్టే ఉన్నాయి, వైరు మధ్యలో ఉంది. అటొక్క కర్ర ఇటొక్క కర్ర ఇరుక్కుందనమాట. మాటల్లో పడి అబ్జర్వే చేయలేదు. ఒంగోలు వచ్చేసాము. ఒల్లూరమ్మ తల్లి గుడి చూశారు కదా, మీరు కూడా ఒక నమస్కారం చేసుకోండి. ఈ టెంపుల్ హైవేలోనే ఉంటుంది. మేము వెళ్తుంది ఈ టెంపుల్కి కాదు, శ్రీగిరి వెంకటేశ్వర స్వామి గుడికి. అక్కడికి వెళ్తే చాలా ప్లెజెంట్గా ఉంటుంది. మేము ఇంతకుముందు ఒంగోలులో ఉండేవాళ్ళం అన్నాం కదా, కొండ కింద కొంజేడు బస్టాండ్ ఏరియాలో ఉండేవాళ్ళమి. ప్రతి శనివారం శ్రీగిరి వెళ్ళేవాళ్ళమి. కుదిరిన వారం మా వారు వచ్చేవాళ్ళు, కుదిరినప్పుడు నేను పక్కింటి అక్కతో కలిసి రెగ్యులర్గా వెళ్ళేవాళ్ళం అనమాట. చాలా దగ్గర మేము ఉండే ఏరియాకి. పిల్లలకి ఆకలవుతుందని చెప్పాను కదా, హైవేలోనే చిన్న రెస్టారెంట్ దగ్గర ఆగాము. మేము ఎప్పుడొచ్చినా ఇక్కడికే ఎక్కువ వెళ్తుంటాము. దీన్ని రీసెంట్గానే ఒక 2 ఇయర్స్ బ్యాక్ పెట్టారనమాట. అంతకుముందు ఇక్కడ వేరే చిన్న స్టాల్స్ ఉండేవి. నూడిల్స్, మంచూరియా, చిన్న చిన్న స్నాక్స్ ఇలానే ఉండేది. కొంచెం చిన్న స్టాల్ అనమాట, ఇంత పెద్దది కాదు. ఆ తర్వాత ఇక్కడ మళ్ళీ కొత్తగా కట్టినట్టున్నారు. మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు టిఫిన్ థాలీ తిన్నాం ఇక్కడ. అది ఆర్డర్ చేసుకుందామని కౌంటర్ దగ్గరికి వెళ్తే టిఫిన్ థాలీ లేదంట, తీసేశారంట. ఇప్పుడు అన్ని రకాల టిఫిన్స్ కొంచెం కొంచెం పెడతారనమాట. టిఫిన్ థాలీ అంటే చాలా బాగుంటుంది. పిల్లలు టిఫిన్ తిన్నాక ఇంకా మేము బయలుదేరాము శ్రీగిరికి.
టెంపుల్ దగ్గరకు వస్తుంది. మేముండే ఏరియా అనమాట ఇది. మా వాళ్ళు ఇక్కడ నన్ను కామెంట్ చేయటం స్టార్ట్ చేసేసారు. అంటే నేను మొన్న ఎమోషనల్ అయ్యానని చెప్పాను కదా, దాన్ని నన్ను రిపీట్గా నన్ను కామెంట్ చేస్తున్నారు. నన్ను హేళన చేయాలంటే మా వాళ్ళ ముగ్గురికి భలే సరదా. ఆ ఇంట్లో జెంట్స్ అంతా బయట అసలు మాట్లాడినట్టే ఉండరు, ఇంట్లో మాత్రం భలే అల్లరి చేసేస్తారు. వాళ్ళ ముగ్గురు కలిసి నన్ను ఒక్కదాన్ని కామెంట్ చేస్తుంటారు ఎక్కువగా. ఈ వీడియో లెంతీ అయితే 2 పార్ట్స్ చేసి పెడతాను. అమ్మ వాళ్ళకి జరిగిన ఇన్సిడెంట్ చెప్తూ మధ్యలో ఆపేసాను కదా, కుదిరితే ఈ పార్ట్లో వస్తుంది, లేదంటే నెక్స్ట్ పార్ట్లో వస్తుంది. వీడియో లెంతీ అవుతుందన్నమాట, అంత లెంత్ పెట్టలేం కాబట్టి 2 పార్ట్స్ చేసి పెడతాను. దీంట్లో మేము ఊరు వెళ్ళిన దగ్గర నుంచి రిటర్న్ వచ్చేదాకా ఉంటుంది. మేమేం షాపింగ్ చేసామో, ఏమేం పర్చేస్ చేసామో అన్నీ ఉంటాయన్నమాట. మా ఊర్లో ఉండే శ్రీగిరికి వెళ్తే అచ్చం తిరుమలలో వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నట్లే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ రూల్సే కాదు, స్వామివారు కూడా అచ్చం అలానే ఉంటారు. ఇక్కడ పెళ్ళిళ్ళు జరుగుతాయి, వ్రతాలు, నోములు అన్నీ జరుగుతాయి అన్నమాట సామూహికంగా. అంతేకాదు ఇక్కడ శ్రీగిరికి ప్రతి పౌర్ణమికి గిరి ప్రదక్షిణ కూడా మొదలు పెడతారు. చాలామంది వసతుండే వాళ్ళు గిరి ప్రదక్షిణ చెప్పులు లేకుండా చేస్తారనమాట. అక్కడే ఉన్నాం కానీ ఒక్కసారి కూడా చేయలేదు. అంటే అప్పుడు పిల్లలు కొంచెం చిన్నవాళ్ళు అనమాట. ఇప్పుడు మా పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు కాబట్టి మేము మళ్ళీ ఒంగోలు రిటర్న్ వెళ్తే ఖచ్చితంగా గిరి ప్రదక్షిణ చేస్తాను ఫ్యామిలీతో సహా. తిరుమలలో విమానం వెంకటేశ్వర స్వామి దర్శనం ఎలా అయితే ఉంటుందో ఇక్కడ కూడా అలానే ఉంటుంది. మీరందరూ కూడా దర్శించుకోవచ్చు. మనల్ని లోపలికి ఏమీ తీసుకెళ్ళనివ్వరు. కొబ్బరికాయ పూలు కూడా బయటి మహాలక్ష్మి విగ్రహం ఉంటుంది అక్కడ దాకే, లోపలికి తీసుకువెళ్ళరనమాట. ఫోన్లు అయితే గేటు దగ్గరే హ్యాండ్ ఓవర్ చేసేయాలి. కొంతమంది తెలియకుండా తీసుకువెళ్తారేమో, కానీ నాకు భయం. ఒకవేళ లోపల విగ్రహం వీడియో తీయాలంటే గబక్కను చూస్తే అరుస్తారు ఖచ్చితంగా. ఎందుకంటే ఇక్కడ బాగానే స్ట్రిక్ట్గా ఉంటుంది. ఇక్కడ వెంకటేశ్వర స్వామి గుడే కాదు, సుబ్రహ్మణ్య స్వామి గుడి కూడా ఉంది, పెద్ద నాగుల పుట్ట కూడా ఉంది. ఈసారి వెళ్ళినప్పుడు మీకు క్లియర్గా చూపిస్తాను. ఎందుకంటే కొంచెం టైం లేక వెంకటేశ్వర స్వామి గుడి బటికే తీశాను. అంటే నేను వెళ్ళలేదులేండి, కారు పెట్టిన దగ్గర నుంచి నేను చెప్పులు వేసుకోలేదన్నమాట, కారులోనే వదిలేశాను. కొంచెం దూరం తారు రోడ్డు మీద నడిచేలేకే కాళ్ళు అంటుకుపోయాయి. ఎండ కూడా ఎంత విపరీతంగా ఉందో, 10:30కే చాలా ఎక్కువగా ఉంది. ఇది కోర్ట్ సెంటర్ దాటాకనమాట. పెద్ద వెంకటేశ్వర స్వామి గుడి, శివాలయం ఉంటుంది ఇక్కడ, అమ్మవారు కూడా ఉంటారు, చాలా బాగుంటారు. మేము వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఈ టెంపుల్స్ దగ్గర ఆగి నమస్కారం చేసుకొని వెళ్తాము. ఈ టెంపుల్స్ దగ్గర నేటి భారతం మూవీ కూడా తీశారనమాట. ఈ టెంపుల్స్ ఆ మూవీలో బాగా చూపిస్తారు. మేము పుట్టినప్పుడు చిన్నప్పుడు ఎప్పుడో తీశారంట ఆ మూవీ. మీకెవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నేటి భారతం మూవీలో ఆ ఏరియా ఉంటుంది, చూడండి. ఇది మా ఒంగోలు కలెక్టర్ ఆఫీస్ అనమాట. నెల్లూరు బస్టాండ్ అంటారు దీన్ని. అలానే స్ట్రైట్గా వెళ్తే డిమార్ట్ వస్తుంది. చాలా దూరమే వెళ్ళాలన్నమాట. ఈ మధ్యలో బోల్డ్ అని మాల్స్ ఉంటాయి, వెస్ట్రన్ వేర్ షాపింగ్ మాల్స్. పిల్లలకి, ఆడపిల్లలకి చాలా బాగుంటాయి డ్రెస్సులు. మేము పిల్లలకి తేవాలంటే ఇక్కడుండే మాల్స్లోనే ఎక్కువ తీసుకొస్తాము. ఫైనల్లీ డిమార్ట్ వచ్చేసామన్నమాట. పిల్లలతో డిమార్ట్ వెళ్తే మామూలుగా ఉండదు. అవసరమైనవి, అవసరం లేని అన్నీ కొనిస్తారు మన చేత. మా పిల్లలు కొంచెం అడ్జస్ట్ అయ్యే పర్సన్సే కానీ పాపం అప్పుడప్పుడు ముఖం నల్లగా పెట్టుకుంటారు. అది చూసి మనం ఆగలేము, ముందే కొనిచ్చేస్తాము. అందుకే వీలైనంత మటుకి నేను మా పిల్లలు లేకుండానే షాపింగ్ చేస్తాను. కానీ ఈరోజు తప్పల, వాళ్ళు రావాలన్నారు, అందుకే తీసుకొచ్చాం. అంతేనండి ఈ వీడియో. నెక్స్ట్ దీనికి కనెక్టింగ్ వీడియో నెక్స్ట్ ఇంకొకటి అప్లోడ్ చేస్తాను. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. మన వీడియోస్ని కొత్త వారు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నెక్స్ట్ డేనే ఇంకో వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. అంటే దీనికి కనెక్టింగ్ వీడియో కదా. మా అమ్మ, అన్నయ్య ఎంత ప్రమాదం నుంచి బయటపడ్డారో కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. మధ్యలో ఆపానని ఏమీ అనుకోవద్దు. వీడియో లెంత్ అవుతుందని సగంలో కట్ చేస్తున్నా. ఆ వీడియోలో డీటెయిల్గా చెప్తాను మీకు. మా ఇంట్లో రెగ్యులర్గా వాడే టీ పొడి ఇది, టాటా గోల్డ్. మీరేం వాడతారు? బాయ్, మళ్ళీ కలుద్దాం.